ఆచి చికెన్ మసాలా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురానికి తరలించారు. తనను అరెస్ట్ చేసి తరలించడంపై అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురానికి తరలించారు. తనను అరెస్ట్ చేసి తరలించడంపై అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, ప్రస్తుతం అయితే అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో ధర్నా చేయనీయకుండా అడ్డుకోవడంతో ఆయన్ని అనంతపురానికి తరలించి అనంతపురం శివార్లో ఆయన వదిలేయడం కూడా జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మొత్తం నాయకులందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా అనంతపురం నగరానికి చేరుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండను సైతం కూడా లెక్క చేయకోకుండా, ముఖ్యంగా 2 ఏళ్ల వెన్నుపోటుకు నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో తాడిపత్రిలో నిరసన చేస్తున్న పెద్దారెడ్డిని అక్కడ అరెస్ట్ చేసి ఆయన తాడిపత్రిని దాటించి అనంతపురంలో వదిలిపెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఈ చర్యకు నిరసనగా మొత్తం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అయితే జిల్లా పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి గేటు మూసేసి వారిని లోపలికి వెళ్లనివ్వకుండా కూడా అడ్డుకున్నారు. అయితే గేటు ముందే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా వందలాదిగా తరలి వచ్చి అక్కడ రోడ్డు పైన బైఠాయించి ప్రస్తుతం అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. భారీ నినాదాలతో ఈ ఎస్పీ కార్యాలయ ప్రాంగణం, అంటే గేట్ ముందర వందలాది మంది కార్యకర్తలు, అనుచరులు, వైఎస్ఆర్సీపీ అనుచరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ఎస్పీ కార్యాలయం గేటు తెచ్చి ఎస్పీ తమకు అనుమతి ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడికి ధర్నా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా 2 ఏళ్ల వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం నుంచి కూడా 2 ఏళ్ళైనా కూడా ప్రజలకు వెన్నుపోటు పేరుతో హామీలు అమలు పరచుకోకుండా వెన్నుపోటుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాము దాన్ని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. శివ,
అయితే ప్రతిసారి కూడా ఈ రకంగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. అటు అధికార పార్టీ అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? ముఖ్యంగా శివ, మనం చూస్తే తాడిపత్రి ప్రాంతంలో ఎప్పటి నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. గతంలో ఫ్యాక్షన్ బగ్గుం అనేది అయితే ఫ్యాక్షన్ కార్యకలాపాలు తగ్గినా కూడా తాడిపత్రి ప్రాంతంలో ఇప్పుడైతే రాజకీయంగా పొలిటికల్ హీట్ పెరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే జేసీ బ్రదర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకఛత్రాధిపత్యంగా వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో తాడిపత్రి నియోజకవర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్పీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అప్పట్లోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య కూడా పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా ఉంది. అయితే అదే పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెద్దారెడ్డి అతన్ని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వమని ఆయన బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా విభేదాలు బగ్గుమంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన కోర్టుకు వెళ్లి సుప్రీం కోర్టుకు వెళ్లి కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది తాడిపత్రికి వచ్చే విధంగా కూడా. అయితే కొన్ని షరతులతో కూడిన ఆదేశాలు అయితే కోర్టు ఇచ్చింది ఆయనకు. అంటే ఎటువంటి ర్యాలీలు ధర్నాలు చేపట్టినా కూడా పోలీసుల అనుమతి 24 గంటల ముందుగా తీసుకోవాలనే కొన్ని షరతులతో కూడి అనుమతులు ఇచ్చింది తాడిపత్రిలో కూడా. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్లు అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పెద్దారెడ్డి కూడా తాడిపత్రిలో ధర్నా నిరసన కార్యక్రమాలు ర్యాలీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అవేమి చేయనివ్వకుండా పోలీసులు అక్కడ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఆయన తాడిపత్రి పట్టణాన్ని దాటించి ఇప్పుడు అనంతపురంలోకి వదిలిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా అనంతపురానికి తరలి వచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వారందరూ కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం ఇప్పుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా గేట్లు వేసి పోలీసులు అడ్డుగా నిలుచుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. మరి ఎవరిని కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. దీంతో మొత్తం వందలాది మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాముని లోపలికి అనుమతించేంత వరకు కూడా ఇక్కడ ఎంతసేపు అయినా బైఠాయించే ఉంటామని చెప్పి వీరందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తల నాయకులందరూ కూడా భీష్మించుకుని కొట్టుకున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. What